వ్యక్తి పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నామంటే మన ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎంతో మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు మన అసెంబ్లీ కార్యాలయం నుండి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు జన్మదిన వేడుకలో భాగంగా చేయడం జరుగుతుంది. దయచేసి ఇందులో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్టీఆర్ 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 ఆశయాలు ఎన్టీఆర్ ఆశయాలు జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే. దయచేసి జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా నాకు కనపడదు ఎన్నో సేవా కార్యక్రమాలు బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ ఘనమైన విషయం. ఎన్టీఆర్ హమారా హై ఎన్టీఆర్ హమారా హై ఎన్టీఆర్ హమారా హై. ఎక్కడి నుంచి వస్తావా కంప్లైంట్ పుట్టోళ్ళ రామారావు గారి 101వ జన్మదిన సందర్భంగా పెనుగొండ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 50 మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, నందమూరి అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, ఈరోజు ఎంతో ఉత్సాహంగా మనం మహానాడు జరుపుకోవాల్సిన తరుణం. ఈ సందర్భం అనివార్య కారణాల వల్ల మహానాడు పోస్ట్పోన్ అయింది. ఆ సందర్భంగానే ఈనాడు జన్మదిన వేడుకల్ని మన పెనుగొండ ఆఫీసులో జరుపుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరుల మీ అందరికీ తెలుసు ఏ సందర్భంలో
నందమూరి తారక రామారావు గారి పార్టీ స్థాపించాల్సిన అవసరం ఏర్పడింది అనేటువంటి విషయాల్ని మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే పార్టీ స్థాపించినటువంటి 9 నెలల కాలంలోనే ఉత్తరుడైనటువంటి రాజకీయ నాయకులు గడగడలాడించి 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకునేటువంటి మహనీయుడు మన నందమూరి తారక రామారావు చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మనము ఈ రోజు ఎన్టీ రామారావు అంటే మన హృదయాల్లో ఉన్న వ్యక్తి అంటే ఒక ఎన్టీ రామారావు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒకనొకప్పుడు మనమందరము రాజకీయం అంటారంటే మనకి తెలిసిందేది కానే కాదు. ఎవరు పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద వీళ్ళు చేస్తా ఉండే రాజకీయాన్ని ఈ రోజు మనందరికీ బీసీలందరికీ తెలియజేసింది ఎవరంటారంటే ఒక ఎన్టీ రామారావు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాము. బీసీలు అంటే తెలుగుదేశం, ఎన్టీ రామారావు అంటే పుట్టినప్పుడే మన తెలుగుదేశం పెట్టినప్పుడే మనం అందరూ రాజకీయంగా ఎదిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దాదాపు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఆయన పెట్టిన భిక్షే. ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా మన చిన్న స్థాయిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మనందరికి కూడా ఒక స్థానాన్ని కల్పించాలనే ఒక ఉద్దేశంతో మన నందమూరి తారక రామారావు గారు మన గ్రామాల్లో ఉన్నటువంటి చిన్నగా బీద మీకు అందరూ కూడా ఈ రోజు ఒక పదవిని కల్పించి ఆ పదవుల నుండి మనం ఈ స్థాయికి వచ్చి ఈ స్థాయిలో మనం అందరూ ఇలాగా ఉన్నామంటే ఆయన చదివేది మనమందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకోవాలా. ఎంపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆయన చేసిన భిక్ష ఈ విధంగా మనమందరూ జరుపుకుంటున్నాం. అందరికీ ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఈ అవకాశం 1983లో వచ్చింది. ఈ అవకాశం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అదేవిధంగా అన్ని స్థానాల్లో టీడీపీ కైవాసం చేసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మనము ఎన్టీఆర్ మహానుభావుడు పుట్టిన 101వ జయంతి సందర్భంగా మనము కదా 101వ జయంతి సందర్భంగా ఈరోజు మనమంతా ఇక్కడ చేరినామంటే ఆయన ఇక్కడ మనకి భౌతికంగా మన దగ్గర లేకపోయినా కూడా మానసికంగా అందరి గుండెల్లోనూ ఈరోజు చిరస్థాయిగా నిలబడినాడు. ఆయన పెట్టిన రాజకీయ దీంట్లో ఇక్కడ అన్ని విధాల సామాజికంలో అన్ని విధాల అన్ని వర్గాల వారికి రాజకీయ భిక్ష పెట్టిన మహానుభావుడిని ఈ రోజు మనము తెలుసుకోవడానికి ఎంతో గౌరవపడుతున్నాము. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక పైనటువంటి పెద్దలకు, మా సోదరులకు, పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ విధంగా వేదికలను ఎక్కి మాట్లాడుతున్నామంటే మన నందమూరి తారక రామారావు గారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మనం పనిచేస్తున్నామంటే ఆ అదృష్టం మనకి కల్పించినటువంటి మహానుభావుల యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా అదెంతో అదృష్టంగా భావించాలని మీకు అందరికీ గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు ఎన్టీ రావు గారి యొక్క కొన్ని విషయాలు తెలియజేసుకుంటే మనం రాముణ్ణి ఆయన రూపంలో చూసుకున్నాం, కృష్ణుని ఆయన రూపంలో చూసుకున్నాం. సినీ రంగంలో, రాజకీయ రంగంలో రెండింటిలో కూడా ఈ రోజు మన తెలుగుదేశం పార్టీలే కాదు ఇతర పార్టీలు కూడా ఆయన మహానుభావులుగా చెప్పుకునేటువంటి ఘనత, ఆనాటి పార్టీలో మనం పనిచేసినటువంటి ఘనత మనకు అదృష్టంగా భావించాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించినటువంటి ఉమ్మడి అభ్యర్థి శ్రీ సౌతమక్క గారికి నమస్కారం. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు. ధరలు దోచుకున్న సమయంలో పేదలకు, సామాన్యులకు రాజకీయం అంటే ఏంటో పార్టీ పెట్టి 6 నెలల్లో అధికారం తెచ్చి సామాన్యులకి ప్రజాసేవ చేసిన మహనీయుడు, గొప్ప వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు.
ఆయన ఆశయాలతో ఎంతో మంది ఈ రోజు నాయకులుగా మంత్రులుగా చాలా మంది ఉన్నారు. కాబట్టి అంతమందికి ఆయన ఆశయాలతో ముందుకు వచ్చారు. కాబట్టి ఆయన ఆశయాలు ఏదైనా కొనసాగిస్తూ ముందుకెళ్లాలని ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నమస్కారం. కనిపించిన సంబంధంగా చాలా మళ్ళీ ఇదే రోజు 4వ తారీఖు పక్కనే భారీగా చేస్తున్నామని అందరికీ ఈరోజు మళ్ళీ మంగళవారం 4వ తారీఖు భారీగా కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన రోజు 28/5/1923లో జన్మించి ఈ రోజుకి 101 సంవత్సరం పూర్తి చేస్తున్నారు. నేను ఒక్కటే తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీ 82లో ప్రారంభించి దాదాపుగా ఎందుకు ఇది ప్రారంభించారో అనే విషయాన్ని నాకు తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. విపరీతమైనటువంటి భారీ వర్షాలు కురిసి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట పేదవాళ్ళు అనేకమైనటువంటి కష్టాలు పడుతున్న సందర్భంలో మరి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు మంచి స్నేహితులు ఈ ఆంధ్రప్రదేశ్ లో మనల్ని ఆదరించారు, అభిమానించారు, మనల్ని గుండెల్లో పెట్టుకుని ప్రేమించారు. అలాంటి పేదలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి చోట్ల బాధపడుతున్నారని చెప్పేసి ఆ బాధ ఎన్నో అనేకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి మరి రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేసి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి, విద్యావంతులకు ప్రాధాన్యత ఇవ్వాలి, న్యాయస్థానంలో ఉన్నట్లయితే లాయర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ విధంగా ఆలోచన చేసి మరి మంచి చదువుకున్న వాళ్ళని గుర్తించి ఆనాడు పదవులు ఇచ్చి మరి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాటి నుండి దాదాపు 3 తూర్లు అన్నగారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఆనాటి నుండి తిరిగి మన ఈ ఆంధ్రప్రదేశ్ లో పగ్గాలు తీసుకున్నటువంటి మరి ఈనాడు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, కుమారుడు లోకేష్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈనాడు తెలుగుదేశం పార్టీ ఉంది. మరి ఈనాడు ఈ వేదికలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పదవిలో తెలుగుదేశం పార్టీ తరఫున పదవి అనుభవించి ప్రస్తుత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడున్నారు. ఏ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మరి ఇప్పుడు మనకి మరి అభ్యర్థి అంటున్నారు, అయిపోయింది అభ్యర్థి ఎలక్షన్స్ లో. ఇప్పుడు మనకి ఆయన ఎమ్మెల్యేగా కాలం కలిసి వస్తే ఇంకొక ముఖ్యమైన పదవి కూడా రాబోతుందని చెప్పేసి కాబట్టి మనమందరూ కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు గెలుస్తారు. మనమందరూ కూడా వీళ్ళిద్దరు సారథ్యంలో మనమందరూ కూడా వాళ్ళు సూచించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని డెవలప్ చేసుకుంటూ పార్టీని నమ్మిన వారికి మనం సహాయం చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉత్సవాలు వచ్చినటువంటి మీ అందరికీ వేదిక నడిచినటువంటి జిల్లా అధ్యక్షులు ఆంజనేయ గారికి, మన ఎమ్మెల్యే సొంతం గారికి, అదేవిధంగా వేదిక నడిచిన పెద్దలకు, ఈ సమావేశం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా మీరు కూడా అందరూ తెలుసుకోవాల్సింది, ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఎంతో మంది యువకులు, ఉత్సాహవంతులు, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, మేధావులు కానీ, ఇలాంటి వారంతా అప్పట్లో యువకులు, వారందరికీ కూడా టికెట్లు ఇచ్చి గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు ఆయన. అదేవిధంగా ఆయన చేసేటువంటి పనులు చూస్తే రెడ్లీకరణ రద్దు కానీ, మాండలిక వ్యవస్థ కానీ, మాండలిక వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల ముంగిటికే తీసుకుపోయాడు పాలన. అదేవిధంగా హంద్రీనీళ్ళ కాలువ ఆయన మనసులో పుట్టిందే. అదేవిధంగా తెలుగంగ ప్రాజెక్టు కూడా ఆయన పూర్తి చేసి తమిళనాడుకి నీళ్ళు ఇచ్చిన ఘనత, మన సాగునిచ్చిన ఘనత కూడా ఆయనే. అదేవిధంగా ఆడబిడ్డలకు సమాన హక్కు కల్పించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా ఆయన చేసినటువంటి పనుల్లో చాలా మంది
మందికి తెలుసు. పేదవారికి పట్టెడు అన్నం పెట్టాలని, వారు సుఖంగా ఇంట్లో ఉండడానికి ఒక ఇల్లు కావాలని, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలని చెప్పి ఆ రోజే ఈ సంక్షేమ కార్యక్రమం భారతదేశంలో ఇండియాలోనే సంక్షేమ పథకాలు ఎక్కడన్నా జరుగుతున్నాయంటే దానికి ఆద్యుడు మన ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలే ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాల్సిందే. ఒకవేళ పేర్లు మార్చుకోవచ్చు, కానీ ఆయన పెట్టిన సంక్షేమ పథకాలే ప్రతి ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా చేయాల్సిందే. దాన్ని రద్దుపరిచే ధైర్య సాహసాలు ఎవరికీ లేవు. ఎందుకంటే ఆ మహానుభావుడు ప్రజలను తీర్చుకోవాలని, ప్రజల కోసం ఏదో చేయాలని తప్పించినటువంటి వ్యక్తి. నిద్ర లేకపోయినా, ఆహారం లేకపోయినా అందరూ ఎవరికి వారే నేనే సొంతంగా భావించి కష్టపడి శ్రమపడి ఘన విజయాన్ని అందించడానికి కారణాలు మీ అందరూ కూడా మీ రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే మన పార్టీ నిలబడాలంటే మనం అందరూ బాగుండాలి. మనమంతా బాగుంటేనే తెలుగుదేశం పార్టీ బాగుంటుందనే భావంతోనే మీరంతా పనిచేశారు. కాబట్టి మీ రుణం తీర్చుకునే అవకాశం మన సవితమ్మ గారు కూడా వచ్చింది. ఎందుకంటే ఆయన దగ్గరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మన ఆకాంక్షలకు, మన ఆశయాలకు తగ్గట్టుగా ఆయన పనిచేస్తూ అందరికి కూడా మన కార్యకర్తలకు కోరేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా మాకు గౌరవం కావాలి. మాకు ఆస్తులతో, అంతస్తులతో, లేకపోతే మాకు డబ్బులతో పోతే మాకు సంస్థాలనేసి మాట్లాడిస్తే అదే గౌరవం. ఆ గౌరవం కోసమే మా కార్యకర్తలు ఆ గౌరవాన్ని కూడా మన సొంతంగా అందరికీ కాపాడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా మీ అందరికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇంతకు ముగిస్తున్నాను. మనము మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరును స్మరించుకోవడం ఎంతో ఆనందము. మన ఎన్టీ రామారావు గారు కృష్ణా జిల్లా నిమ్మకూరు మారుమూల ప్రాంతంలో జన్మించి నాటక రంగంలో రాణించి మళ్ళా సినిమా రంగంలో అడుగుపెట్టి సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా పేరు పొందినటువంటి మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారిని చెప్పుకోవచ్చు. అంతటితో ఆగలేదు. మనకు 1979-82 మధ్యలో రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు మారారు. ఈ క్లిష్ట పరిస్థితులందు మన ఎన్టీ రామారావు గారు గమనించి సమాజానికి, ప్రజలకి ఎంతో మేలు చేయాలి అనే ఉద్దేశంతో పార్టీని స్థాపిస్తాం. పార్టీ స్థాపించి రాజకీయ రంగంలోనే మనము ప్రజలకు, సమాజానికి సేవ చేయొచ్చు అనేసి అనుకుంటూ పార్టీ స్థాపించి అతి తక్కువ కాలం 9 నెలల్లోనే అధికారం చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఘనత మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న ఎన్టీ రామారావు గారి 101 జయంతి సందర్భంగా ఇక్కడికి అందరూ కూడా వచ్చినాము. ముఖ్యంగా సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా మామూలుగా జరుపుకుంటాం. కానీ ఇప్పుడు అన్న ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే వినాదంతో ఆ రోజు మన రాష్ట్రం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 1983 సంవత్సరం పార్టీ ఆవిర్భవించి 9 నెలల్లోనే అధికారం తెచ్చినటువంటి మహానుభావుడు మన అన్న ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీలు అభివృద్ధి చెందారంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పి గంటాపక్కంగా తెలియజేయచ్చు. మనం 1982 నాటికి మన రాజకీయం తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో చిన్న భిన్నంగా ఉండేది. ఆ రోజుల్లో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మార్చుకుంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా సేవలు చేసుకునే రోజులని. అలాంటి రోజుల్లో పెద్దందారుదే రాజ్యం. మన పెద్దలు చెప్పినట్టుగా గ్రామాల్లో రచ్చబండ మీద కూర్చొని కంపడేసుకుని మనం ఒక్క తమలపాకు తీసుకున్నాము, మనమంతా కాంగ్రెస్ చేయాలంటే వేసే రోజులు అవి. అలాంటివన్నీ కూడా మన రామారావు గారు తెలుగుదేశం దీంట్లో సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొంది ఈ యొక్క
వరదలు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలుసుకొని మనం కూడా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని మే 21వ తారీఖున నామకరణం చేస్తూ ఏప్రిల్ 11వ తారీఖున నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఒక జెండా రూపకల్పన చేసి ఆ రోజు మళ్ళీ మే 28వ తారీఖున తన పుట్టినరోజు మహానాడిని తిరుపతిలో జరుపుకొని అక్కడి నుండి మన ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు కూడా 9 నెలల్లోనే పర్యటన చేసి 9 మాసాలు మోసే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు 1983లో మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు గూడు గుడ్డ అనే నినాదంతో ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, అదేవిధంగా గృహ నిర్మాణం అయితేనేమి, అదేవిధంగా తక్కువ ధరలకే జనతా వస్త్రాలు అయితేనేమి, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి, అదేవిధంగా మన అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు అంకురార్పణ చేసి గొల్లపల్లిలో ఆ రోజు స్థలాన్ని పరిశీలించి ఆ రోజు అంకురార్పణ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఒక తెలుగుదేశం పార్టీనే. అయితే ఈ 101 జయంతి ఎందుకు ప్రత్యేకత అంటే, గతంలో 100వ జయంతి చేసినప్పుడు రామారావు గారిని మొత్తం విదేశాల్లో కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ నలుమూలలు అందరూ సెలబ్రేట్ చేశారు. ఈ 101 జయంతి ప్రత్యేకత ఏమంటే, మనమందరూ ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో అందరూ కష్టపడి పార్టీ కష్టకాలంలో మనము తెలుగుదేశం పార్టీ మహానుభావుడు రామారావు గారు స్థాపిస్తే ఇప్పుడు ఈ రాక్షస పాలనలో మీరందరూ పార్టీకి నిలబడడానికి మీకు అందరికీ పాదభోజనాలు తెలుస్తుంది. ఒకటైతే వచ్చే మంగళవారానికి ఇవాళకి టెన్షన్ అయింది. ఇక మనం స్టార్ట్ చేయాలా? ఏం స్టార్ట్ చేయాలా? విజయవాడలో మెడికల్ యూనివర్సిటీకి రామారావు పేరు ఎందుకు తీశారని చెప్పేసి ఈ రంగులు మార్చే టైం ఇంకా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి ఈ ఎలక్షన్ లో పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా రామారావు గారు సినీ రంగంలో అయితేనేమి, అదేవిధంగా రాజకీయ రంగంలో అయితేనేమి మనకి హిందూపూర్ ప్రాంతంలో ఇంకా ప్రాతినిధ్యం వహించేవారు. మనకి అత్యంత సన్నిహితంగా మన జిల్లా వాసిగా మనకి అందరికి అనంతపురం జిల్లా అంటే చాలా ప్రీతి ప్రేమ ఉండేవాడు మహానుభావుడు రామారావు గారు. అదేవిధంగా ఆయన కుమారుడు బాలబాబు గారు కూడా ఈరోజు హైదరాబాద్ లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది చాలా పెద్ద విషయం. ఎక్కడ కూడా అట్లా మహానుభావుల పేరు ఈ రోజు కూడా స్థిరస్థాయిగా నిలబడే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మహానుభావుడు ఆ రోజు ఎనలేని కీర్తి గడించి రాజకీయ సినీ రంగంలో ఈ దేశాన్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇన్ని ఏళ్ళు నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చినారు అని చెప్పని ఏదో ఒక భావోద్వేగంలో ఇంత కాదు అయినా ఆయన దాదాపు 10 సంవత్సరాలు సినిమాలు తీస్తూ ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈ ప్రజలు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఏం చేయాలని చెప్పని మనసులో ఆలోచన చేస్తూ ఆ పార్టీని స్థాపించాడు. స్థాపించి 9 నెలల కాలంలో ఎవరు కూడా చేయలేకుండా రాత్రి కూడా ఒక చెవులెత్తాంటూ అప్పుడు ఈ రోడ్లు లేవు, ఇంకొకటి లేవు, ఏమీ లేవు. 2-3 కిలోమీటర్ల దగ్గర కూడా ఉదాహరించి అక్కడే స్నానం చేసి ప్రతి ఊళ్ళో చేసి అఖండ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి స్థాపించాలంటే అది మీకి మాకి అందరూ ఇప్పుడు ఉండేవాళ్ళు అందరికీ కూడా, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి వీళ్ళందరికీ కూడా ఆ రోజు ఏదో కొద్దిమంది చేతుల్లో ఉండే రాజకీయాలు అందరికీ ఇచ్చిన మహానుభావుడు ఆ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అలాంటి వాడిని మనం ఇన్నేళ్ళు అనుభవిస్తూ వచ్చాం. కానీ పొరపాటున మొన్న జరిగిన పరిస్థితులు మీకు తెలుసు. ఈ నీళ్లు అందరినేవా కానీ గెలుకంగా కానీ ఇవన్నీ దాని కారణంతా కూడా ఎన్టీ రామారావు గారే. ఆయన ఆ రోజుల్లోనే శివరామకృష్ణ గారి సర్వే చేసి మొత్తం అంతా కూడా నాకు మద్రాసు రాష్ట్రంలో ఇన్నాళ్ళు చేశారని చెప్పని తాగునీటి వాళ్ళకి తాగడానికి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి అందిని వాళ్ళు ఈ మిగతా కంపెనీకి అన్ని ఏ ప్రాజెక్ట్ ఆయన అనుకున్నాడో అవన్నీ కూడా ఇచ్చిన వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు.
అలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు 101 జయంతి సందర్భంగా మనం మనస వాచ కర్మ ఎప్పుడు కూడా ఈ గుండెల్లో ఎప్పుడు ఆయన పెట్టుకోవాలి. మనం ఎవరు అభ్యర్థులైనా ఎవరినైనా కానీ నాయకుల్లో ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కానీ పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ఉండకాయలు దానికంటే ముఖ్యంగా మీరు చేస్తారే కాబట్టి ఈ కొత్త ఏం లేదు అందరూ. కాబట్టి మీ అందరికీ కూడా పదవులను తెలియజేసుకుంటూ మీ అందరినీ ఎప్పుడు కూడా ఇదే పార్టీతో ఈ విధంగా ఉండాలి. ఇంకోటి ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, కాబోయే ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారికి రామచంద్ర గారికి ఎప్పుడు కూడా 10 మందిలో కలిసి ఉండేవాడు. పెనుగొండకు వస్తే ఇద్దరు వేసుకొని 16 పోయి ఎలాంటి ఇక్కడ పుట్టి పెరిగినాం మనం. ఎమ్మెల్యే అంటే కొమ్మరం రావు మనకి అందరిలో కలిసి అందరూ నిలబోయేవాడు. కాబట్టి అది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నామో అందరి దగ్గర నాయకులు కొంచెం మాట్లాడుకునే వాళ్ళు కానీ కార్యకర్తలందరి దగ్గర కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారి జయంతి గుర్తొస్తుంది. ఎన్టీ రామారావు గుర్తొచ్చిందంటే మనకి శ్రీకృష్ణుడు, రాముడు మరి వివిధ సినిమాలో మంచి యాక్టింగ్ తో మంచి ఉన్నతమైన గౌరవప్రదమైన అతని ఆ అభిరుచిని మనం చూసిన అందరూ మధ్యలో నిలుచుకొని ఇంట్లో ఫోటోలు కూడా పెట్టుకోవాలి చేసిన వ్యక్తి ఆయన గుర్తొస్తారు. మరి ఆయన రెండో విడత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కనీసం మన సర్పంచ్ కూడా ఇతమో కామో అనేది కూడా మనం ఊహించుకున్నదందరూ కూడా ఒక్కసారిగా 9 నెలల లోపల ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ఎదగడం జరిగింది. మరి సామాన్య మానవుడికి అవుతుందా అని ఆశ్చర్యకరమైన సందర్భంలో ఏదైనా సాధ్యమే అని మన ఎన్టీ రామారావు గారు మనందరికీ ఎంతో మందికి రాజకీయ పిక్చర్ కూడా ప్రసాదించడం జరిగింది. మీ అందరితో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మన అన్న కనిపించే దేవుడు సూర్యచంద్రులు ఉన్నంత కాలం మరవని నాయకుడు అన్న ఎన్టీఆర్ గారి 101 జయంతిని అందరితోనూ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంది అంటే అది అన్న ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే అవి మామూలు అక్షరాలు కాదు, మంత్రాక్షరాలను కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు అన్న పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి ఏంటో ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పారు. ఆకలి కోసం ఆకలి కేకలు, ఎక్కడ చూసినా కరువు, ఒక పక్క కరువు, ఒక పక్క వరదలు, ఒక పక్క ఆకలి కేకలు. అన్న ఎన్టీఆర్ గారు నటనలోనే కాదు, ఇంకా నటన కాదు, ఫస్ట్ ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ తెలుగు గడ్డ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, విద్యావంతులు కావాలి, వ్యాపార పరంగా బాగుండాలి, అన్ని రంగాల్లోనూ బాగుండాలంటే ఒక గొప్ప సంకల్పంతో మన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజు బడుగు బడిగిన నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరి కళల్లోనూ వెలుగులు చూస్తున్నామంటే అది అన్న నందమూరి తారక రామారావు గారిని చెప్పొచ్చు. ఈ వేదిక మీద బడుగు బడిగిన వర్గాలు ఒక పక్క మా కుటుంబం కూడా ఈ రోజు ఈ వేదిక మీద నిలబడిందంటే అన్న నందమూరి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేయచ్చు. అంతేకాదు సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం పార్టీలు. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత భారతదేశం, నేను కూడా పాత బుక్కులు తిరిగేస్తే తెలిసింది ఒకటే, అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన తర్వాతే సంక్షేమ పథకాలంటే ఏంటో, సంపదంటే ఏంటో మన తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారిలోనే జరిగింది. ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం మొదలుపెట్టింది మన తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే మొట్టమొదటిగా మొదలుపెట్టింది మన తెలుగుదేశం పార్టీ. పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది మన తెలుగుదేశం పార్టీ, మన అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు కూడు గూడు గుడ్డ అనే విధానాన్ని తీసుకొచ్చింది మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మహిళా సాధికారత, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే మన నందమూరి తారక రామారావు గారు. ఒక పక్క మహిళా యూనివర్సిటీలు, మహిళా సాధికారతలు, ఒక పక్క మహిళా హక్కు, దేశంలోనే మొట్టమొదటిసారి తన ఇంటి నుంచే హక్కును కూడా ప్రసాదించిన గొప్ప నాయకుడు మన అన్న ఎన్టీఆర్ గారు. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఆ రోజే పరిశ్రమలను తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. సంక్షేమ పథకాలు కావాలంటే సంపద సృష్టించాలి అన్న గొప్ప సంకల్పమైన వ్యక్తి, బడుగిన వర్గాల ఆశాజ్యోతి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే ఒక పక్క బాలయ్య బాబు గారు, ఒక పక్క
జనసేన సైనికులకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను పాదాభివందనాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మహిళ ఏం చేసుకోగలదో, చేయగలదో లేదో, ఎలక్షన్ చేతనవుతుందో లేదో, సవితమ్మ క్యాంపెయిన్ చేయగలదో, ఎలక్షన్ నడుపుకోగలదో లేదని కొంతమంది చాలా మందికి డౌట్ ఉంది. అందుకు అడుగు అడుగులోనూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం నామినేషన్ రోజే గెలిచిపోయాం. ఎందుకంటే ఈ రాక్షస పాలన 5 సంవత్సరాలుగా మనం చూసాం. నాతో పాటు జాతీయ అధ్యక్షుడు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, ఇక్కడ వేదిక పైన పెద్దల దగ్గర నుంచి మీ అందరి మీద ఏమేమి కేసులు పెట్టారో నాకు తెలుసు. ఎన్ని వాలంటీర్ల ద్వారా అడ్డం పెట్టారో తెలుసు. పోలీసుల ద్వారా, రెవెన్యూ ద్వారా మనల్ని అందరినీ బెదిరించిన ఎత్తిన జెండాని తెలుగుదేశం పార్టీ జెండా చాలా సంతోషం. ఇప్పుడే పెద్దలందరూ నాకు సూచనలు ఇచ్చారు. ఖచ్చితంగా మీ సూచనలు, మీరు ఏ నమ్మకంతో అయితే నాతో అడుగులు అడుగు వేశారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రాబోయేది మన కూటమి ప్రభుత్వం. మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పక్కనే మన అందరికీ ధైర్యంగా అండగా ఉన్న మన బాలయ్య బాబు గారు ఉన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధి అందించే ధ్యేయంగా పనిచేసే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా మనందరి కోసం రాష్ట్రం బాగుండాలి. ఒక గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మన బీజేపీ ముచ్చటగా 3వ ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడీ కూడా మనతో పాటు ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా మనం మీ కోరికలు, మన రాష్ట్రం అభివృద్ధి, మన పెనుగొండ నియోజకవర్గ అభివృద్ధి అడుగు అడుగునా మనం అందరం కలిసి అభివృద్ధి చేద్దామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి 4వ తారీఖు కూడా మనం మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోబోతున్నాం. మన ఎంపీ అభ్యర్థి, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పార్థసారథి గారిని కూడా ఎంపీ చేసుకోబోతున్నాం. మరి మీ సవితంగా కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మనం అధికారంలోకి రాబోతున్నాం. అంతేకాదు ఎన్నికల కోడ్ 11 వరకు ఉంది. దయచేసి అందరూ సైనామావం పాటించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే గొడవలు చాలా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎక్కడ పతాకిలు కాల్చకూడదు, ర్యాలీలు చేయకూడదని కూడా వాళ్ళు స్ట్రిక్ట్ గా మాకు నిన్న ఆర్ఓ ఆఫీస్ లో కూడా మీటింగ్ పెట్టి చెప్పారు. దయచేసి అందరూ ఎలాగో గెలవబోయేది మనమే, సంబరాలు చేసుకుంటాం. కాబట్టి అందరూ సమయం పాటిస్తూ మన అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. పిలవగానే మన అన్న ఎన్టీఆర్ గారి జయంతికి విచ్చేసిన సీనియర్ నాయకులకు, మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మన అధ్యక్షులు గారు మాట్లాడిన తర్వాత భోజనం ఏర్పాటు చేశాం. అందరూ భోజనం చేసుకొని పోవాల్సిందిగా కూడా కోరుకుంటూ మనం ముఖ్యంగా ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకల్లో ఒక జిల్లా అధ్యక్షునిగా వెనుకబడిన వర్గాలైనటువంటి నేను ఈ రోజు పెనుగొండలో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆనాడు ఎన్టీఆర్ 1983లో పార్టీని స్థాపించింది. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, మైనార్టీలు అభివృద్ధి చెందాలి, వాళ్ళ రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. అందులో భాగంగానే ఒక జిల్లా అధ్యక్షుడిగా నాకు ఈ రోజు అవకాశం, ఆయన కుమారుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నాకు ఈ అవకాశం కల్పించారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు పెనుగొండ శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి సవితమ్మ గారు ఆ రోజు ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు బీసీ నాయకుడైనటువంటి ఎస్ రామచంద్రరెడ్డి గారికి 15 మంత్రి పదవులు కల్పించినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ డైనమిక్ లీడర్ సవితమ్మ గారికి పెనుగొండ శాసనసభ్యురాలుగా కేటాయించారంటే వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మీద ఎంత అభిమానం ఉందో సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే బీసీలు, ఎస్సీలు విద్యకు కానీ రాజకీయంగానే నోచుకోలేదని ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనేక హాస్టళ్లు, ఎస్సీ రెసిడెన్షియల్ కానివ్వండి, బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ కానివ్వండి, చదువుకుంటే కానీ వీళ్ళు ఆర్థికంగా పైకి రాలేరు, ముందుకు పోలేరని చెప్పేసి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి శ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఏదైతే రాజకీయంగా ఎదగలేరు మహిళలని చెప్పేసి 33% లోకల్ బాడీలో రిజర్వేషన్ కల్పించి బీసీలకు 33% కల్పించినటువంటి మహానాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.
తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారికి ఒక ప్రత్యేకమైన ఈ జిల్లా స్మరించుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో జిల్లాలుంటే అనంతపురం జిల్లానే ఎన్టీ రామారావు గారు ఎందుకు ఎన్నుకున్నారండి? బీసీల పడుగులు ఎక్కువగా ఈ జిల్లాలో ఉన్నారు. ఈ అత్యంత వెనుకబడిన జిల్లా ఈ ప్రాంతానికి ఒక శాసనసభ్యునిగా ఉండి ముఖ్యమంత్రిగా అయినాడంటే మా హిందూపురానికి 2 సార్లు 3 సార్లు శాసనసభ్యులు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే దానికి మనం అందరం జిల్లా అంతా గర్వపడాలి. ఈ జిల్లాలో పేదలు రైతులు అందరూ ఉన్నారు. ఆ రైతులకు వాటా లేదు, కరువుతో అల్లాడుతున్నారని చెప్పేసి అందరినీ ఓ ప్రాజెక్టులు అప్పట్లోనే ఆలోచన చేసినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఏదైతే ఈ జిల్లాలో పేదలు ఉన్నారో వాళ్ళందరూ చదువుకోవాలని రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, రెసిడెన్షియల్ కాలేజీలు కానివ్వండి అన్ని కట్టించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదే వరవాడిని తన కుమారుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు 3వసారి శాసనసభ్యులుగా ఎన్నిక కాబోతున్నారని చెప్పడం అంటే మన జిల్లాలో చెప్పినట్ల ఈ జిల్లాలో ఆయన కుమారుడు ఉండడం వల్ల బీసీలు మనమందరం ఎదగడానికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తెలుగుల నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలందరూ గత 50 రోజులుగా సబితమ్మక్క విజయం కోసం, పార్లమెంట్ అభ్యర్థి పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే 1983 నుంచి పార్టీకి అండబెట్టినటువంటి సీనియర్ నాయకులు పెద్దలు ఎన్టీ రామారావుతో పనిచేసిన వాళ్ళందరికీ పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరి స్ఫూర్తిని తీసుకొని కార్యకర్తలందరి కష్టం అంతా నాకు తెలుసు. గ్రామ స్థాయి అధ్యక్షుల నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు నాకు ఈ జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చారంటే ప్రతి కార్యకర్త కృషికి నాకు ఇచ్చిన గౌరవం అని చెప్పేసి సందర్భంగా కార్యకర్తలు తెలియజేసుకుంటూ ఈరోజు మా అక్కగారు నాకు మా అక్కలు లేరు, చెల్లెలు మాకు ఉన్నటువంటి సొంతమ్మకే నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి మనోధైర్యాన్ని ఇచ్చి ఎట్లా ముందుకు పోవాలి రాజకీయంగానే ధైర్యం కల్పించినటువంటి మా అక్కగారు శాసనసభ్యులు కావడం, నాకు ఈ జిల్లా అధ్యక్ష పదవి రావడం ఎంతో అదృష్టం అని చెప్పేసి కోరుకుంటూ రాబోయే దినాల్లో మీకు అందరికీ ఎల్లవెల్లగా పార్టీ విషయాల్లో అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన సొంతమందికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై